వ్యక్తిగతంగా 10th డిబార్ అయినోడు, చిట్టీలు కొట్టినోడికి మార్కెట్ డైరెక్టర్ ఎట్లా ఇచ్చిండు మాజీ మంత్రి అని చెప్పి ఈ రకంగా చిట్టీలు కొట్టినోడు, డిబార్ కొట్టినోడు, వాడు వీడు లఫంగా వెలవగాడు, ఈ ఏంది ఇంకోటి శాల్వాలు కప్పుకునేటోడు, ఇట్లా దాదాపు 8 సార్లు అయిపోయింది. రాజనగరంలో కలుషిత వాతావరణం ఉండవద్దు. మేము కూడా దాదాపు 10 ఏళ్ళు రాజకీయం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉండి కూడా ఎప్పుడు ఊరిక కలుషిత రాజకీయాలకు మేము ప్రోత్సహించలే. చాలామంది మాతోన యువకులు పెద్ద సంఖ్యలో మొదటి నుంచి మా వెంట ఉన్నా కూడా రాజనగరాన్ని మంచిగా పీస్ఫుల్గానే ఉంచాలనే ఉద్దేశంతోనే ఇటువంటి ఎవరన్నా తెలియక పిల్లలు పోస్టులు పెడితే కూడా వాళ్ళ మంది నుంచి డిలీట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగా ఇప్పటికీ మేము చాలాసార్లు వాళ్ళ పార్టీ అధ్యక్షులకు, అధ్యక్షుల నుంచి రాజనగరం గ్రామ పార్టీ అధ్యక్షులకు, వాళ్ళ ముఖ్య లీడర్లకు అందరికీ కూడా సమాచారం ఇస్తే వాడు మా మాట విన్నాడు, వాడిని మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అనే స్థితికి వచ్చింది. లాస్ట్కు వచ్చినాక ఈరోజు గ్రామంలో అందరు కలిసి ఇట్లా కాదు మాట్లాడదామని చెప్తే గుడికాడికి రమ్మనంటే అందరం కలిసి గుడికాడికి వచ్చినాం. గుడికాడికి వస్తే గుడికాడ కాదురా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడికి రండి, ఏదో మీదేందో చూసుకుంటామని చెప్పిండు. వాడు చెప్పిండు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చినాం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చి నిజంగానే మేము కూడా ఏంది ఒక వినతి పత్రం ఇవ్వడానికి వస్తున్నాం. వాడు చెప్పిండు, సరే వానికి ఎవరెవరు ప్రోత్సహిస్తున్నారు? ఎమ్మెల్యే గారు, మేము ఈ వేదిక మీద మిమ్మల్ని దయచేసి నేను అడుగుతున్నా, మీరు జీతం ఇచ్చేది పర్సనల్గా వీళ్ళని విమర్శించని చెప్పి ఇప్పటికీ పాపంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులను వ్యక్తిగతంగా నువ్వు టైర్లు అమ్ముకునేటోడు ఎంత హీనంగా అంటే వాని జీవితం కూడా నిజంగా మేము చెప్పాలంటే బాధ అనిపిస్తుంది. కానీ ఎవరు ఎట్లా పుట్టుతారో తెలియదు, ఎట్లా బతికినావు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నీవు ఏ రకంగా పుట్టి పెరిగినావు అనేది మాకు అన్ని విషయాలు తెలుసు, మేము రాజనగరంలోనే. కానీ వ్యక్తిగతంగా మాకు అవసరం లేదు. ఇప్పటికీ ఉడక ఏమంటున్నాం అంటే ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మీరు పెట్టుకున్న ఆయనకు జీతం ఇచ్చుకుంటా మా మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి, మా బీసీల మీద ఒక బీసీ కుక్క కావాలి కాబట్టి నువ్వు వ్యక్తిగత విమర్శలు చేయడానికి మా మీద జీతం ఇచ్చి పెట్టుకున్నావా అని చెప్పి నేను ఈ రకంగా అడుగుతున్నా. మీరు కానీ నెక్స్ట్ వానిపై చర్య తీసుకోకపోతే మీరు కావాలని వాడిని ప్రోత్సహిస్తున్నది మీరే. జీతం ఇచ్చి వ్యక్తిగతంగా ఏ ఊర్లో ఎవడైతే ఉంటున్నాడో అంబటి రమేష్ అనేటోనికి వ్యక్తిగతంగా జీతం ఇచ్చి వ్యక్తిగత విమర్శలు చేపిస్తున్నావు కదా. నీవు గాన ఈ రకంగా మీరు పరిష్కారం చేయకపోతే ఇప్పుడు మీరు ఖచ్చితంగా మేము బీసీల అందరం అనుకుంటాం. బీసీల మీద ఇక్కడ ప్రతిపక్ష బీసీల మీద మొరగనికి నీకు కుక్క కావాలి కాబట్టి వానికి జీతం ఇచ్చి పెట్టుకున్నామని చెప్పి మేము కూడా అనుకోవాల్సి వస్తుంది. ఈ రోజు నుంచి మేము కూడా ఆ విషయం గమనిస్తాం. ఈ వేదిక నుంచి దయచేసి వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకండి. విమర్శిస్తే అహం చచ్చిపోతే ఆత్మగౌరవం దెబ్బతింటే ఎంత దూరంకైనా వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. గ్రామ ప్రెసిడెంట్, మరి అక్కడ మాజీ సివిల్ విండో అధ్యక్షులు, రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తమ్ముడు విజయ్ కుమార్ పైన ఎమ్మెల్యే సీతగాడు అనొచ్చు ఒక లెక్కల, కార్యకర్త కాదు. ఎందుకంటే పెయిడ్ ఆర్టిస్ట్ వాడు. ఆయన పేరు అంబటి రమేష్. గతం నుంచి కూడా ఎమ్మెల్యే గారు ఇట్లా ఒక 4-5 మందిని పెట్టుకొని వాళ్ళ సొంత క్యాంప్ ఆఫీస్లో కొంతమంది పెద్ద మనుషులు వ్యక్తిగతంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పైన, మరి జిల్లా అధ్యక్షుడైన నా పైన మా వ్యక్తిగత విషయాలు, మా ఫ్యామిలీ విషయాలను కూడా మరి టైప్ చేసి కొందరు దుర్మార్గులు దీని ద్వారా సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము గౌరవ ఎస్పీ గారికి కూడా ఒక 2 నెలల కింద మాజీ మంత్రి వాళ్ళు నిరంజన్ రెడ్డి మేము అందరం కూడా మా శ్రేణులు ఒక 500 మంది అక్కడికి వెళ్ళి టోటల్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు వ్యక్తిగతంగా మనుషులను టార్గెట్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మరి మాజీ మంత్రి అని చూడకుండా వయసు రీత్యా లేకుండా ఓ చిల్లర కాని పేరు మీద చిల్లర కామెంట్లు చేస్తున్నాడు. ఇది పద్ధతి కాదు. మా వాళ్ళు కౌంటర్ ఇస్తే మీరు కేసులు పెడుతున్నారు. మరి వాళ్ళు ఇంత వ్యక్తిగతంగా దూషించిన వేదవాళ్ళు లా అనే మాట కానుంచి కూడా మాట్లాడితే మరి ఎందుకు స్పందించడం లేదని ఎస్పీ గారిని కూడా అడగడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఎస్పీ గారు మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కమ్యూనిటీ చర్యలకు పాటుపడుతున్న పూర్తి బాధ్యత గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు. ఎందుకంటే కేవలం ఈ బీసీ నాయకులనే టార్గెట్ చేయడం, అందులో ప్రతిపక్షంలో కీలకంగా ప్రజల మధ్యలో ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఏ వ్యక్తులైనా కానివ్వండి, మా సీనియర్ కానివ్వండి, నేను కానివ్వండి, అశోక్ కానివ్వండి, ప్రశ్నిస్తే తప్పైంది.
మేము అడుగుతున్నది ప్రజాస్వామ్య సమస్యలను అడిగినాం కానీ నీ ఇంట్లో ఉన్న వ్యక్తిగత చెంచాగాల గురించో నీ ఇంటి విషయమో నీ కాంగ్రెస్ పార్టీ విషయంలో మేము ఎన్నడూ కూడా అడగలేదు. మీరు ఇస్తారన్న హామీలు ఏమైనాయి, నువ్వు చెప్పిన మాటలు ఏమైనా అని చెప్తే ఇవాళ వ్యక్తిగతంగా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా ఇంట్లో ఆడవాళ్ళ పేర్లతో సహా కూడా వాడు నీచంగా పోస్టింగ్లు పెట్టడం జరిగింది. సాక్షాత్తు నా పైన ఏదో పాత ఉంటే అవి తీసి కేసు చేయడం జరిగింది. నా కొడుకు ఒకరోజు ఫోన్ చేసి ఎందుకురా మా నాన్నని ఇట్లా అన్నామని చెప్తే వాడు నా కొడుకుని రెచ్చగొట్టడం వల్ల వాడు చిన్న మాట అంటే పోలీసు వాళ్ళు నా మీద నా కొడుకు మీద కేసు చేసి తప్ప వాని మీద నేను ఒక పిటిషన్ ఇచ్చి దాదాపు 2 నెలలు అవుతుంది. మరి పోలీసు వాళ్ళు వీనికి కొమ్ము కాస్తున్నట్లా వీళ్ళకు జీతం చేస్తున్నట్లా మరి ఎమ్మెల్యే పోతుపాలెం ఉందా అని సందర్భంగా పోలీసు వారిని నేను ప్రశ్నిస్తున్నా. ప్రజాస్వామ్యంలో చట్టం అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుంది. మరి ఒకడు ప్రతిపక్షంలో ఉంటే మాట్లాడకూడదని లేకపోతే గెలిచిన వాడు ఏం తిట్టినా నడుస్తుంది అనేది రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉంటే నేను తప్పకుండా దానికి బైండ్ ఓవర్ అవుతాం. ఖబర్దార్ మెజారిటీ, నీవు నీ చెంచాగాళ్ళు మమ్మల్ని బెదిరిస్తే బెదిరిపోం, మేము తప్పకుండా ఉద్యమిస్తాం. ఇవాళ గ్రామంలో అందరు పెద్ద మనుషులు అంబర్ రమేష్ను పిలవడం జరిగింది. ఇది ఊళ్ళో సంస్కృతి మంచిది కాదు, నీవు వచ్చి ఇక్కడ దేవాలయం దగ్గర మాట్లాడంటే నీ క్యాంప్ ఆఫీస్లో కూర్చొని వాడు నీవు రాండిరా లంజా కొడుకుల్లారా క్యాంప్ ఆఫీస్కి వస్తే చూసుకుంటాం బీఆర్ఎస్ నా కొడుకుల్లారా అని చెప్పి వాడు స్పీకర్ ఫోన్లో మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ క్యాంప్ ఆఫీస్కి వచ్చి చేరుకున్నాం బిడ్డ. ఇవాళ నీవు వాని మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా వేలాది మందితో నా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, మా కుటుంబ సభ్యులతో సహా నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ఇంటిని ముట్టనిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా పోలీసు వారు కూడా మరి ధర్మం న్యాయం కాపాడాల్సిన వాళ్ళు మీరు ఒక పక్షాన ఉండరాదు. మీరు కేవలం న్యాయం ఏందో ధర్మం ఏందో మీరు విచారణ చేయండి. తప్పకుండా ఎవరు తప్పులు చేస్తే వాళ్ళ మీద కేసులు చేయాలి తప్ప మీరు కొమ్ముగా అవుతూ మీరు ఎమ్మెల్యే అంటే ఏదో రాష్ట్రపతిలో లేకపోతే సుప్రీంకోర్టు జడ్జో కాదు. మరి ఎవరికైనా ఒకటే ఈ భారతదేశంలో ఎమ్మెల్యే తప్పు చేసినా పాలేరు తప్పు చేసినా ఒకటే శిక్ష ఉంటుంది కనుక దీని మీద స్పందించాలని గౌరవ ఎస్పీ గారికి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.